హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం Asus Zenfone 11 Ultra ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ అయితే యూరోప్ కంట్రీ. అలాగే డేట్ చూసుకున్నట్లయితే 14th March 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నిన్ననే వస్తుండే మన ఛానల్లో. కాకపోతే ఏంటంటే నిన్న నైట్ 9 నుంచి 10 మధ్యలో లాంచ్ అయింది. సో కాబట్టి నేనైతే వీడియో అయితే చేయలేకపోయాను. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైజు 6.78 ఇంచెస్ AMOLED LTPO ప్యానల్ ఉంటుంది. దీని పిక్సెల్ చూసుకున్నట్లయితే 2400x1080 పిక్సెల్స్ ఉంటాయి. ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 1Hz నుండి 120Hz వరకు అయితే వేరీ అవుతుంది మీరు చేసే పనిని బట్టి. అలాగే ఇక్కడ ఏంటంటే గేమ్ మోడ్ కోసం సపరేట్ గా 144Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే వెళ్తుందంట. ఇది ఓన్లీ 144Hz రిఫ్రెష్ రేట్ ఎక్కడ వర్క్ అవుతుందంటే ఓన్లీ గేమ్ మోడ్ లో మాత్రమే వర్క్ అవుతుంది. ఎక్కడ వర్క్ అని అయితే వీళ్ళు క్లియర్ గా చెప్పేశారు. ఇక ఈ మొబైల్లో ఎంత బ్రైట్నెస్ లెవెల్స్ యూజ్ చేశారో వీళ్ళైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీంతో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్. దీంతో ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB 16GB ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB 512GB ఉంటాయి. యూజ్ చేస్తే 4.0 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ వైడ్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. RGBW కెమెరాని అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. నేను ఈ సెన్సార్ని అయితే ఎప్పుడు చూడలేదు. సో బెస్ట్ కెమెరా అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే 32 మెగాపిక్సెల్ చాలా మంచిగా వర్క్ అవుతుంది మిగతా బ్రాండ్స్తో పోల్చుకుంటే అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX890 సెన్సార్ యూజ్ చేశారు. ఇది గింబల్ కెమెరా అని చెప్తున్నారు. విత్ OIS వస్తుంది. గింబల్ కెమెరా అంటే చాలా బాగుంటుంది అనమాట. లైటింగ్ కూడా బాగా లోపల తీసుకొని మనకి బ్రైట్ గా పిక్చర్స్ ని ఇస్తుంది అనమాట. 13 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. విత్ OIS వస్తుంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆప్టిమైజ్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మంచి మూవ్ ఏంటంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే వీళ్ళు రిమూవ్ చేయలేదు. ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ అయ్యే మొబైల్స్ ఏంటంటే మినిమం ఒక 15,000 నుంచి 20,000 ఉన్న 20,000 ఆ మధ్యలో ఉన్న ఫోన్స్ కూడా కొన్ని తీసేస్తారు. సో వీళ్ళు యూరోప్ లో లాంచ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 3.5mm హార్డ్వేర్ జాక్ సపోర్ట్ ఇవ్వడం అయితే కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 90,000 పెట్టారు, అంటే 90,000. అలాగే 16GB 512GB ఉన్న మోడల్ వేరియంట్ ఉంటుంది కదా, దాని ప్రైస్ అయితే 99,000 రూపీస్ అయితే అలా పెట్టడం జరిగింది. అసలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది యూరోప్ కంట్రీలో లాంచ్ అయింది. అసలు మన ఇండియాకి వస్తా రాదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మన ఇండియాకి వస్తే మాత్రం నేను ఇన్ డెప్త్ గా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. సో కొద్దిగా మీకు నాలెడ్జ్ ఉంటాయనైతే ఈ వీడియో నేను మీకు చేస్తున్నా. అలాగే ఇక్కడ ఏంటంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, దానికి సంబంధించిన అన్ని స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఇండియాలో కొన్ని మొబైల్స్ లాంచ్ చేయటివి ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.